హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ మనీ మంత్ర అంటే మైండ్ మంత్ర ఓన్లీ డబ్బు గురించి మాత్రమే ఇక్కడ ఉంటుంది. మీకు డబ్బు సంపాదించాలి లేదా మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలి అన్న ఆలోచన ఉంటే పూర్తిగా వినండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఒక్కసారి మీ జీవితంలో ఇప్పటి వరకు ఏమి సాధించారో ఆలోచించండి. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి మీ జీవితంలో ఇప్పటి వరకు ఏమి సాధించారో ఆలోచించండి. ఎన్నో వింటుంటాం కదా, ఆధ్యాత్మిక పరంగా మన జీవితానికి ఏమి అన్వయించుకుంటున్నాం అనేది గుర్తుండదు. ఎవరో ఏదో చెబుతున్నారు, ఏదో మొదలు పెడుతున్నాం. మొదలు పెట్టినప్పుడు మన ఆలోచన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకెవరు ఏదో చెప్పగానే వెంటనే మనకు తెలియకుండానే మనం ఇంకోవైపు ఆలోచించడం మొదలు పెడతాం. ఈ మొదలు పెట్టడంలో ఏది మంచి ఏది చెడు అని ఆలోచించడం, దీనికన్నా అది గొప్పగా అనిపిస్తుంది. అవన్నిటిని వెంట పరుగు తీసి మనకెంతో తెలుసని మురిసిపోతాం. ఒక స్థాయికి వచ్చినాక మనకేమీ తెలియదని అర్థమవుతుంది. అప్పుడు అన్నీ ఎంత పెద్దవైనా చిన్నగా కనిపిస్తాయి. ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో నిశ్శబ్దం వహించడం మన వంతవుతుంది. ఆ నిశ్శబ్దంలో నుంచి ఒక నాదం పుట్టుకొస్తుంది. శ్రద్ధగా వినండి. అది మీలోంచి వస్తుంది. మీరు దాన్ని పట్టించుకోలేదు. అది మాత్రం అలుపు లేకుండా వినిపిస్తుంది. దాని మాట వినండి. దాన్ని ఫాలో అవ్వండి. దాన్ని మించిన గొప్పవారు ఈ ప్రపంచంలో లేరు. అదే విశ్వవాణి. అది మీరు ఏం చెయ్యాలో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. దాన్ని నమ్ముకున్నవారు ఇప్పటి వరకు ఒక గొప్ప స్థాయిలో ఉన్నవారే. ఇదే మన మైండ్ చేసే మ్యాజిక్. కుక్క పైకి వచ్చినప్పుడు రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క కనిపించదు. ఇలా తయారయ్యింది జీవితం. ఇక్కడ సడన్లీ మనకి ఏదైనా ఒక వస్తువు కావాలంటే దాన్ని వెతకకూడదు. కూర్చున్న చోటే అది వచ్చేలా క్రియేట్ చేసుకోవాలి. మీరు అనుకుంటారు కదా, ఇవన్నీ మేము చెయ్యగలమా? ఈ భూమి మీద ప్రతి ఒక్కటి ఉన్నది మనిషే సృష్టించాడు. ఇక్కడ ఏ దేవుడు రాలేదు, ఎవ్వరు రాలేదు. కేవలం మనిషి ఆలోచననే సృష్టించింది. మీరు తలుచుకుంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. కానీ మీరు అనుకున్న వెంటనే కాదు, దానికి టైం పడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ కూడా అంత ఫాస్ట్గా మీకు అర్థం కాదు. ఒక 4-5 వీడియోలు మీరు చూసిన తర్వాత ఇది నిజమా కాదా, నమ్మాలా లేదా, అప్పుడు నీ మనసు చెబుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మనకు ఏదైనా సరే వెంటనే అయిపోవాలి, వెంటనే చెయ్యాలి. ఒక మోటివేషన్ వీడియో వినగానే అరే నేను చెయ్యాలబ్బా అని ఎట్లా మైండ్కి ఎక్కుతుందో, ఏదో ఒక రోజు 2 రోజులు చేస్తాం, కానీ అది అవ్వకపోతే వదిలేస్తారు చాలామంది. సో నీ ఎప్పటికీ ఎదగలేవు మామా, చెప్పిందినో. ఒక్కసారి నీ జీవితం మార్చుకో, అది నీ దగ్గరనే ఉంది. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు 10 మందికి అడిగే బదులు నిన్ను నువ్వు క్వశ్చన్ వేసుకో. ఇన్నర్ మైండ్కి అడుగు. ఒక పని చేసేటప్పుడు లేదా నీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఖాళీగా కూర్చున్నప్పుడు నీకు ఒక లోపల ఒకడు వాగుతూనే ఉంటాడు. దాన్ని ఒకసారి గమనించండి. అతను ఏమి చెప్తాడో ఒక్కసారి మీరు వినండి. లేదా అద్దం ముందు నిలుచొని మిమ్మల్ని మీరే క్వశ్చన్ వేసుకోండి. నా జీవితం ఎందుకు ఇలా ఉంది అనేది ఒక్కసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని ఆ క్వశ్చన్ వేసినప్పుడు అది ఆన్సర్ నీకు ఏదో ఒకటి చెప్తుంది. సరిగ్గా వినండి, అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్?
ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.